చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవుని లేఖన ఒక మాట చెప్తున్నాయి, కొండలు కరిగిపోతాయని. దేవుని మాట తలకు బలం చూడండి, కొండలు సైతం కరిగిపోతాయట. మీకు అర్థమవుతుంది, ఇది నమ్మాలి, ఇది వాస్తవం, నిజము. కొండలు కరిగిపోతాయి. మనం ఎన్నడూ చూడకపోవచ్చేమో కొండలు కరిగిపోయినట్లుగా, కానీ కరిగిపోతాయి అంతే. ఎలా చెప్తున్నారు? ఆయన మాట రాయబడినది కనుక. రాయబడిన మాట మనకు చెప్తుంది, కొండలు కరిగిపోతాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ క్యాన్సర్ గడ్డి సంగతి ఏంటి, నా జీవితంలో ఈ ఉద్యోగం సంగతి ఏంటి, ఈ వ్యాపారం సంగతి ఏంటి, ఈ ఈ ఈ నా జీవితంలో ఈ ప్రవర్తిస్తున్న వ్యక్తి సంగతి ఏంటి, వీరందరూ కూడా కరిగిపోతారంతే. ఇవన్నీ కరిగిపోతాయి అంతే. యేసు నామమున ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోను గాక. ఏ విషయాన్ని నీ జీవితంలో ఈరోజు కథలలో కదిలిపోతాయి అవి యేసు నామమున. దేవునికి సమస్తము సాధ్యమంటే. యుద్ధము యెహోవాదే. ఇజ్రాయెల్ వారి జీవితంలో మనకు తెలుసు, వారి జీవితపు హిస్టరీ మనం గమనించినప్పుడు, వారు చేసిన యుద్ధాల కన్నా దేవుడు వారి ద్వారా చేసి జయించిన యుద్ధాలు ఎక్కువ. ఇజ్రాయెల్ రాజులు నిలబడినప్పుడు వారికి రాజుగా ఉండి దేవుడు వారికి యుద్ధంలో జయమిచ్చేవాడు. ఈరోజు అనుకుంటున్నారా మీరు, యుద్ధాలని నేనే చేయాలి, నాపైన ఎక్కువ బాధ్యతలు మోపబడ్డాయి? ఎవరు చెప్పారు? నిన్ను దేవుడు ఒక చోట పెట్టినప్పుడు అన్నీ నీ మీద మోపి పెట్టేశాడు అనుకున్నారా? దేవుడు తెలుసు కదా, దేవుడు తెలిసే మిమ్మల్ని ఒక చోట పెట్టాడు కదా. ఊరున్న ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు అబ్రాహాముకు ఊరికనే వదిలేశాడా? దేవుడు ఒక వ్యక్తిని అలా వదిలేయడానికి చూస్తున్నాడు, లేదా వారితో నిలబడడానికి ఇష్టపడతాడా? మనకు తెలుసు తర్వాత చాప్టర్స్లో ఏమైందో, అబ్రాహాం దేవుడు ఉన్నత వ్యక్తిగా దీవించాడు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవు రాజు వలె బ్రతికవే అని చెప్పారు అందరూ. అట్టి స్థాయి, అట్టి అంతస్తు ఆయనకి ఇవ్వబడింది. చూస్తే గుడారంలో బ్రతికాడు ఆయన. గొప్ప ఇల్లు లేవు, చుట్టుపక్కల అందరూ కూడా ఇల్లు మంచి మంచి గృహాలు కట్టుకుంటే అబ్రాహాం మాత్రం కేవలం టెంట్లో బ్రతికాడు. అయినప్పటికీ రాజులో బ్రతికాడట. నేను చెప్తున్నాను కదా, ఈరోజు కొండలు సైత్యము నీ దేవుడు కదిలించగలడు, గుర్తుపెట్టుకో. కనుక నువ్వు కంగారు పడతా. నీ ముందు ఏం కరిగిపోవాలనుకుంటున్నావు చెప్పు, అది నీ దేవుడు కదిలించగలట, కరిగించగలట. నిరసించిపోతావు, దేవునికి అన్నీ అప్పగించాలి. చూడక మాట, ఒకటి ఏదైనా కరిగిపోవాలనుకుంటే అది దేవుని చేతులు ఉండాలి, మన చేతులు ఉండకూడదు. ఒక విషయం మార్చబడాలనుకుంటున్నావు, ఆ మార్చబడాల్సిన విషయం దేవుని చేతుల్లోకి వెళ్ళిపోవాలి, మన చేతులు ఉండకూడదు. నిరసించిపోకూడదు. ఆ విషయంలో దేవునికి అప్పగించాను, నీ చేతులకు ఇస్తున్నాను, నువ్వు చూసుకో, నీవు ఈ విషయాన్ని తీసుకో, నీ చేతుల ద్వారా ఇది జరిగించు, అలా అప్పగించాలి. మనం కంగారు పడిపోతాం, మన చేతులు తీసుకుంటాం. దేవుని చేతుల్లోని మార్పు మన చేతులు ఉండదు. అది ఆయన మాటకు కరిగిపోతుంది, మన మాటకు కాదు అది. ఈరోజు మీ బిడ్డ గురించి అవ్వచ్చు, మీ కుటుంబం గురించి అవ్వచ్చు, మీ భర్త గురించి అవ్వచ్చు, లేదా ఏదో ఒక విషయం గురించి అవ్వచ్చు, దేవునికి అప్పగించాలి. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు మోకరించి విషయాన్ని అప్పగిస్తున్నాయని చెప్పాలి. అబ్రోడ్కి ఎలా చూస్తున్నారేమో, లేదా వేరొక ఆలోచన కలిగి ఉన్నారేమో, అర్థం కావట్లేదేమో, అయ్యా నీ చిత్తం జరిగించని చెప్పి అప్పగించాలి. మనం ఎలా చెప్తాం చెప్పండి? మన చేతిలోకి ఆ కొండ తీసుకొని నా చిత్తమే, నా ఆలోచన, నాకు కావాల్సిన జరిగించంటే అది జరగదు ఎప్పటికీ. అందుకనే మీ హృదయ వాంఛలు ఎగినవాడు, కానీ ఆయనకు అప్పగించమన్నాడు అన్నీ కూడా. మనం తీసేసుకుంటాం, మన చేతిలో తీసుకొని మనం మాట్లాడడం ప్రారంభిస్తాం. దేవుడు అంటాడు, అలా నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి రా, దేవునికి అప్పగించు, మొత్తం అన్ని దేవుని చేతిలో పెట్టి అప్పుడు చూడు కొండలు కరిగిపోతాయి. సంగమా, దేవుడు నీ జీవితంలో కొండలు కరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ధైర్యం నీకు పుడుతుంది. దేవునికి అప్పగించినప్పుడు ధైర్యం పుడుతుంది. దేవునికి ఎవరు అప్పగిస్తారో వారి జీవితంలో ధైర్యం ఉంటుంది. పిరికి వారిగా వారు ఉండరు, పిరికితనం వారు చూడరు, పిరికితనం మాటలు వారు ఆడరు. వారికి తెలుసు గొప్ప సంగతి వారి జీవితంలో జరుగుతుందని. ధైర్యం కలిగి ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. మీ జీవితంలో కొండలు కదులునుగాక, కొండలు కరిగిపోవునుగాక. భయము నుంచి బయటికి రా. మనకు దేవుడు భయము కలిగించే ఆత్మనివ్వలేదట. సెల్ఫ్ కంట్రోల్ అంటే భయాన్ని సైతం కంట్రోల్ చేసుకునే ఆత్మ మనకి ఇచ్చాడు. నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఉంటావట.
అంటే భయపడే సమయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నేను నాకు తెలుసు, నేను భయపడాల్సిన పని లేదు. పాపం నీ ముందుంటే నేను అవసరం లేదు, నా దేవుడు నాకు తోడున్నాడు, నేను పాపానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదొక శరీరము స్పందించాల్సిన రీతిలో స్పందించో, ఆత్మ స్పందించాల్సిన రీతిలో స్పందిస్తావు. నిజమిది. దేవుని లేఖనాలు మిమ్మల్ని నడిపిస్తున్నాయి. బలమైన దేవుని లేఖనాలు మీకు చెప్తున్నాయి, నువ్వు స్థిరమైన వ్యక్తిగా నిలబడు, నీ కొరకు గొప్ప కార్యాలు నేను చేస్తానని చెప్తున్నాడు దేవుడు. మనం మన చేతుల్లో మన చిత్తాన్ని తీసుకోకూడదు, దేవుని చేతులకు మన చిత్తం అప్పగించాలి. ఆయన చిత్తంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అవి ఇచ్చినప్పుడు అప్పుడు కొండలు కరిగిపోతాయి. మీ పెండి విషయంలో ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తే కావాలని పట్టుకున్నారేమో, అప్పుడు ఆ విషయం మారదు. అయ్యా నీ చిత్తం జరిగించు, నువ్వు ఒకవేళ ఈ వ్యక్తిని ఇస్తే సంతోషమే, లేదా నీకు నచ్చిన వ్యక్తి నాకు ఇవ్వయా, నేను కంగారు పడను. నేను చెప్పనా, దేవుడు ఆ వ్యక్తి నీకు సూటబుల్ అయితే, నీకు అవసరమైతే ఆ వ్యక్తి ద్వారా నీ జీవితాన్ని ప్రభు చూస్తే ఆ వ్యక్తిని ఇస్తాడు. లేదా దేవుడు పక్కన పెట్టి ఎవరిని ఇవ్వాలో వారిని ఇస్తాడు. కొన్నిసార్లు ఈ వ్యక్తి ఉంటే బాగున్నాయి, నేను ప్రేమించిన వాడే నాతుంటే బాగున్నాయి, ఇప్పుడు చూస్తే త్రాగుబోతున్న దేవుడు ఇచ్చాడు నాకు అనుకుంటున్నావేమో. కొన్ని మార్లు నీవు ఈ వ్యక్తిని మార్చగలవని, నీ ద్వారా మార్పు జరుగుతుందని నీవు సహించే వ్యక్తి అని దేవుడు కొందరు నీ ముందు పెడతాడు. జీవితానికి ప్రభు ఏది నీకు ఇస్తే దాని ముందు పట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడు. నీ ద్వారా బలమైన కార్యాలు ఒకరి జీవితంలో చేయడం దేవుని ఇష్టం. దేవుని వాంఛ, దేవుని హృదయము నువ్వు చూడడానికి ఇష్టపడితే కొండలు కరిగిపోతాయి. మార్పు జరగబోతుంది. సంగమ కళ్ళు మూసుకుంటారా? ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీ బిడ్డలు కొండలు కరగాలని చూస్తుండగా ఆ కొండలు కరిగిపోను గాక. కొండలు యేసు నామములో కరిగిపోని ఆజ్ఞాపించుచున్నాను. వారి చిత్తం మీద ఆధారపడకుండా నీ చిత్తం మీద ఆధారపడినట్లుగా వారి హృదయ అంతరంగాల్లో ప్రేరేపణివ్వండి. అయ్యా నీ సేవకునిగా నేను మాటలు ఉదయం చెప్పి ఉండగా మనశ్శాంతిని బిడ్డలకు ఇచ్చి నడిపించబడదు. యేసు నామమున వారి పూర్తి ఆలోచనకి అప్పగించి నీ ఆలోచన నెరవేర్చినట్లుగా సాయం చేసి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు. మీ చిత్తమును కాకుండా తన చిత్తమును చేయమని ప్రేరేపించుచున్నాడు. అట్టి కృపలో మీరు నడుచుదురుగాక. God bless you. See you tomorrow.